హరే కృష్ణ. 6వ అధ్యాయం 15వ శ్లోకం. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. పదవిచ్ఛేదనం చూద్దామా. యుంజన్ మనసుని భగవంతుని యందే నిమగ్నం చేసి, ఏవం ఈ విధంగా, సదా ఎల్లప్పుడూ, ఆత్మానం మనస్సు, యోగి ఒక యోగి, నియత మానసః క్రమశిక్షణ కలిగిన మనస్సు కలవాడు, శాంతిం శాంతి, నిర్వాణ భౌతిక బంధాల నుంచి విముక్తి, పరమాం అత్యున్నత, మత్ సంస్థాం నాయందే స్థితమై ఉండి, అధిగచ్చతి పొందును. భావార్థం ఎలా ఉంటుందంటే, భావార్థం చూద్దామా. ఈ విధంగా ఎల్లప్పుడూ యోగ సాధన చేస్తూ తన మనస్సుని నియంత్రించుకున్న యోగి అత్యున్నతమైన మోక్షశాంతిని పొందుతాడు. ఇది నా స్వరూపంలో లీనమయ్యే స్థితి అని చెప్తున్నాడండి. నిరంతర సాధన ద్వారా యోగి దేనిని పొందుతాడో అది ఇక్కడ స్పష్టంగా ఉంది. యుంజన్నేవం సదాత్మానం, నిరంతర అనుసంధానం అని అర్థం. యుంజన్ అంటే జోడించడం లేదా అనుసంధానించడం. తన ఆత్మను పరమాత్మతో సదా అంటే ఎల్లప్పుడూ అనుసంధానించాలి. యోగి నియత మానసః, నియంత్రించబడిన మనస్సు. ఎవరి మనస్సు అయితే తన అదుపులో ఉంటుందో, నియత మానసః, వారే నిజమైన యోగులు. మనస్సు మనకు బానిసగా ఉండాలి, కానీ మనం మనసుకి బానిస కాకూడదు. శాంతిం నిర్వాణ పరమాం, అత్యున్నతమైన శాంతి. సాధన ఫలితంగా యోగికి లభించేది శాంతి. ఇది మామూలు శాంతి కాదండి. నిర్వాణ పరమాం అంటే మోక్షప్రదమైన జనన మరణ చక్ర నుంచి విముక్తినిచ్చే పరమశాంతి. మత్సంస్థామధిగచ్చతి, నాలోనే లీనమవ్వడం. ఈ శాంతి ఎక్కడుంటుంది? అది మత్సంస్థ అంటే నాలో, అంటే కృష్ణుడిలో నెలకొని ఉంది. శాంతి అనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదండి, అది పరమాత్మ స్వరూపం. ఎవరైతే తన మనస్సును భగవంతుడికి అంకితం చేస్తారో వారు ఆ పరమశాంతిని పొంది తీరుతారు. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప భరోసా ఇస్తుందండి. మనం క్రమశిక్షణతో కూడిన సాధన చేస్తే ఫలితం కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, అది సాక్షాత్తు భగవత్ అనుభూతి. 13వ శ్లోకంలో చూడండి, శరీర నిశ్చలత్వం. 14వ శ్లోకంలో మనోనిశ్చలత్వం. 15వ శ్లోకంలో పరమశాంతి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చూపిన మెట్ల దారిగా పరిగణించవచ్చు కదా. శ్లోకం ఒకసారి చూద్దామా. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. హరే కృష్ణ.